లాస్ట్ వీక్ ఒక సినిమాకెళ్ళి ఇద్దరం కొట్టించేసుకున్నాం. అప్పుడు అనుకోకుండానే ఎళ్ళాం. మళ్ళీ ఈరోజు ఇద్దరం అనుకోకుండానే 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకెళ్ళాం. ఇదేంటి వీళ్ళు ఎప్పుడు చూసినా అనుకోకుండా వెళ్తున్నారని అనుకుంటున్నారా? అనుకోకుండా వెళ్ళాం కోఇన్సిడెన్స్ గా. అది కూడా ఆఫీస్ ఎగ్గొట్టి మరి వెళ్ళాం. నీకెలా అనిపించిందిరా సినిమా? మామ నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను. ఈ సినిమా చూసాక చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఫార్మ్ అవ్వచ్చు. కానీ డైరెక్టర్ తన ఒపీనియన్ మాత్రం ఈ సినిమాతో చాలా గట్టిగా చెప్పాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, 'ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఈస్ ద బెస్ట్ మూవీ ఆఫ్ 2025'. కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్స్ ఒక విజువల్ టెల్లింగ్ అనేది యూస్ చేస్తుంటారు. ఈ మూవీలో రాహుల్ రవీంద్ర కూడా విజువల్ టెల్లింగ్ తో చెప్పడానికి చాలా ట్రై చేశాడు. దట్టు సక్సీడ్ అయింది కూడా. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. సో ఆ సీక్వెన్సెస్ లో రష్మిక ఎలాగ నలిగిపోతుంది అన్న కాన్సెప్ట్ ని చాలా వండర్ఫుల్ గా చెప్పాడు రా. దట్టు ఈ సీక్వెన్స్ లో ఇంకొకరికి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఎవరంటే రోహిణి గారు. రోహిణి గారు అసలు ఏం మాట్లాడరు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తోనే సీన్ అంతా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తోనే క్యారీ చేసింది. ఆవిడున్న రన్ టైం కూడా జస్ట్ 5 minutes. ఆ 5 minutes కూడా అంత ఇంపాక్ట్ఫుల్ అయిందంటే రాహుల్ రవీంద్ర ఎంతలా థింక్ చేసి ఉంటారో, ఎంతలా ఆలోచించి ఈ సీన్ రాసి ఉంటారో జస్ట్ మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను నేను. మామ సీన్ గురించి స్పెషల్ గా మాట్లాడాలి. ఆ సీను అప్పటి వరకు అయిన సినిమాని డిఫైన్ చేస్తుంది అండ్ నెక్స్ట్ జరగబోయే ప్రొసీడింగ్స్ ని కూడా డిఫైన్ చేస్తుంది. ఇక్కడ మీకు అర్థమైపోద్ది ఈ సినిమాని స్క్రీన్ ప్లే లెవెల్లో రాహుల్ ఎంత వర్క్ చేసి ఉంటాడో మీరు అర్థం చేసుకోవాలి. మనం స్క్రీన్ ప్లే ఊహిస్తే సరిపోదు, దాన్ని రాసి విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న పాయింట్ డెలివరీ అవుద్ది. అది కూడా సక్సీడ్ అయ్యాడని చెప్పాలి. అండ్ డైలాగ్ రైటింగ్ కూడా చాలా బాగుంటది. సారీ, డైలాగ్ రైటింగ్ అనకూడదు, కాన్వర్జేషన్స్ అనాలి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ ఇవన్నీ కలిపి రాహుల్ రవీంద్రనాథ్‌కి చాలా బాగా తోడయ్యాయని చెప్పాలి. అందుకే సినిమా అవుట్‌పుట్ అంత బాగా వచ్చింది మామ. ఈ సినిమా అందరికీ నచ్చుతుందా లేదా అనేది మనం చెప్పలేం. యాజ్ ఆఫ్ మా ఇద్దరు ఒపీనియన్ అయితే సినిమా ది బెస్ట్ మూవీ ఆఫ్ 2025. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్‌ల గురించి మాట్లాడుకోవాలి. మెయిన్‌గా రష్మిక తన బెస్ట్ ఇచ్చినా సరే చాలా మంది చాలా విధాలుగా ట్రోల్ చేస్తారు. బట్ ఈ సినిమా చూసాక చాలా మందికి రెస్పెక్ట్ పెరుగుతది. అసలు రష్మికని రెస్పెక్ట్ చేయాలి. తను ఎంచుకునే సినిమాలకు గాని, తను ఎంచుకునే క్యారెక్టర్‌లు గాని ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తది. చెప్పక్కర్లేదు మామ, ఎక్స్‌ప్రెషన్స్ తో చంపేసింది. ఇంకా తర్వాత మాట్లాడుకోవాల్సింది దీక్షిత్. సో ఇతను కూడా బాగా చేశాడు పెర్ఫార్మెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను పెర్ఫార్మెన్స్ వచ్చి నాకు ఎందుకు ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఏంటి క్యారెక్టర్ ఏంటి ఆర్టిఫిషియల్ గా ఉంది, యాక్టింగ్ కూడా అలా ఉంది అనుకున్నాను. అదంతా జస్టిఫై చేస్తాడు ఒకసారిగా ఇంటర్వెల్ సీన్ కి. వీళ్ళే కాకుండా రావు రమేష్ గారికి గాని, నీ మాన్యుల్కి గాని చాలా మంచి రోల్స్ పడ్డాయి. చెప్పాలంటే ఈ సినిమాలో ఎవరి రోల్స్ అయితే ప్రామినెంట్ గా ఉంటాయో వాళ్ళందరి క్యారెక్టర్ ఆర్ట్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ ఇంకా ఇంకో మెన్షన్ కూడా చేయాలి, రాహుల్ రవీంద్రన్ ఫుల్ లెంత్ రోల్ ఉంటది. ఫుల్ లెంత్ అంటే సినిమా అంతా ఉండడు, కొన్ని మెయిన్ సీన్స్ లో ఉంటాడు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా నేచురల్ గా ఉంటది. అసలు ఆ క్యారెక్టర్ సందీప్ రెడ్డి చేయాలి, బట్ ఆయన యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ రాహులే చేశారు. ఎక్సలెంట్ గా డెలివరీ చేశారని చెప్పాలి. పర్ఫార్మెన్స్ లో అయితే ఇంక అందరూ ది బెస్ట్ ఇచ్చేసారు. ఇలిటీ కథ, ఇలిటీ కాన్సిక్వెన్స్, ఇలిటీ స్టోరీస్ లో సెకండ్ హీరోయిన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రొటీన్ గానే డీల్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మన డైరెక్టర్ ఏం చేశాడంటే అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా పోర్ట్రేట్ చేశాడు. ఆ పోర్ట్రేట్ చేయడం విధానం నాకు చాలా బాగా నచ్చింది. అను మాన్యుల్ క్యారెక్టర్ అనే కాదు, కొన్ని క్యారెక్టర్లు చాలా డిఫరెంట్ గా పోర్ట్రే చేశాడు. ఆ వినయ్ అనే క్యారెక్టర్ గానీ, హీరో ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, అతని క్యారెక్టర్ గానీ, చాలా సినిమాల్లో అలాంటి పాజిటివ్ నోట్ క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ సినిమాలో ఆ సిచ్యువేషన్ లో చాలా బాగుంటాయి, సినిమాలు లేపుతాయి. టెక్నికల్ గా కూడా సినిమా సాలిడ్ ఉంది. గే థాట్స్ కాబట్టి వాళ్ళు పెట్టిన ఖర్చు క్లియర్ గా కనబడుతుంది. మెయిన్ గా హేషామ్ ఈ సినిమాకి ప్రాణం పెట్టేశాడు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చి వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే కరెక్ట్ గా ఎక్కడ మ్యూజిక్ ఇవ్వకూడదో, ఎక్కడ మ్యూజిక్ ఇవ్వాలో అది ఆలోచించి చాలా బాగా చేశాడని చెప్పాలి. అండ్ పాటలు కూడా బాగున్నాయి. మెయిన్ గా క్లైమాక్స్ లో సాంగ్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా మెచ్చుకోవాలి. మెయిన్ గా క్లోజ్అప్ షాట్స్ పెట్టినప్పుడు చాలా బాగా తీసుకున్నాడు ఎక్స్ప్రెషన్స్. అండ్ సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. రాహుల్ రవీంద్రన్ ఈ మనిషి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అతని సినిమా వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. ఆ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చింది కానీ అంతగా ఆడలేదు. బట్ చాలా అంటే చాలా టైం తీసుకుని మళ్ళీ వచ్చాడు, హిట్ కొట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రవీంద్ర గారు. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా మాకు ఇవ్వాలని, ఇంకా ఇలాంటి మంచి మెసేజెస్ ఇంకా సొసైటీకి ఇవ్వాలని. కన్క్లూడ్ చేసే ముందు నేను ఒక విషయం చెప్తా. రాహుల్ రవీంద్ర ఫస్ట్ సినిమా చేలాసో, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నా పైన ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఇప్పుడు పంచుకోవాలనుకుంటున్నా. మా జూనియర్ ఒక అబ్బాయి ఉండేవాడు. తను మనం ఏది చెప్పినా ఆలోచించి బొమ్మలు బాగా గీసేస్తాడు అనమాట. చాలా ఫాస్ట్ గా ఉంటాడు. అతనికి నేను ఒక స్టోరీ చెప్పా, ఒక లైన్ చెప్తున్నా, ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం. ఆ నోడు ఏంటంటే ప్రతి బొమ్మ గీసి నాకు విత్ ఇన్ 5 minutes లో పెట్టేస్తున్నాడు, మేము స్టోరీ డిస్కస్ చేస్తూ ఉంటాయి. కానీ లాస్ట్ లో ఒక మాట అన్నాడు, అన్నయ్య నువ్వు ఏమనుకోకు, నేను ఒక విషయం చెప్తాను, ఈ స్టోరీ విన్నాక నాకు సేమ్ చేలాసో సినిమాయే గుర్తొచ్చింది అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, మరి దీని అమ్మ నేను ఇంకా ఆ సినిమా నుంచి బయటికి రాలేదా అన్నట్టు అనిపించింది. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, అంత నచ్చింది నాకు ఆ సినిమా. ఇప్పటికీ ఆ సినిమా లూప్ లో చూస్తూనే ఉంటాను ఖాళీ ఉన్నప్పుడు అలా.
ఈసారి కూడా రాహుల్ రవీంద్ర బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కొడేస్తాడని అనిపిస్తుంది. ఖచ్చితంగా నాకు అది అనిపిస్తుంది. వాటెవర్, సినిమా అయితే మాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. సినిమా చూసి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.